సరేరా మామ వెళ్ళొస్తా, మళ్ళీ వచ్చే పండగ కలుద్దాం. ప్రతి ఏడాది జరిగేదే కదరా, మళ్ళీ కొత్తగా ఎందుకు? అదేంట్రా అలా అంటో? మరి లేకపోతే ఏంట్రా, పండగ తప్ప మామూలు రోజుల్లో మేము కానీ ఊరు కానీ గుర్తుకురామా? కాలం కలిసిరాక జీవితం ఇచ్చినూరు చుట్టమైంది, జీతం ఇచ్చినూరు సొంతమైంది. కాలానికి అనుగుణంగా నడుచుకోవడమే తప్ప మనం ఏం చేయలేమురా. అర్థం కాలేదురా. రే, చిన్నప్పుడు మనం బాగా చదివితే సిటీకి వెళ్ళి మంచి జాబ్ చేస్తూ బాగా ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళం, గుర్తుందా? అవునరా, ఇప్పుడు నువ్వు అలాగే ఉంటున్నావుగా, అనుకున్నదా చదివావు కదరా. రే ఏమైందిరా, నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా? మనం అనుకున్నంతగా సిటీ లైఫ్ ఉండదురా. ఎప్పుడు పరిగెడుతూనే ఉండాలి. ఫుల్ ప్రెజర్స్ అండ్ డిప్రెషన్తోనే ఉంటుంది. ఎంత కష్టపడినా ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుందనే సమయానికి గ్రూప్ మీటింగ్స్ అండ్ కాల్స్. ఒక్క నిమిషం కూడా ఇంట్లో వాళ్ళతో గడపలేమురా. జీతం కోసం మిషన్లా పరిగెడుతూనే ఉండాలి. అంత కష్టపడితే కానీ అక్కడ మన బతుకుబడిని నడుపుకోలేము. కానీ ఇక్కడ మనోళ్ళు అక్కడ నేనేదో బాగా సంతోషంగా ఉన్నా అనుకుంటారు. మీరు అనుకున్నంత హ్యాపీగా ఉండదురా సిటీ లైఫ్. నేను చిన్నప్పుడు అలా అనుకున్నా కాబట్టి పుట్టు పెరిగి నూరు చుట్టమైంది, చుట్టం చూపుగా వెళ్ళి నూరు సొంతమైంది. అవునరా, ఏదేమైనా మన చిన్నప్పటి రోజులే బాగుండేవి. మళ్ళీ ఆ రోజులు తిరిగి రావురా. కానీ జీవితం విసిరిన సవాళ్ళకి జీవం పరిగెడుతూనే ఉండాలి. అప్పుడే మన జీవితం కొనసాగుతుంది. సరేరా, అనవసరంగా నీ మూడు మొత్తం స్పాయిల్ చేసినట్టున్నా. అవును, నీకు బస్సు టైం అవుతుంది అనుకుంటుగా. సరేరా, డ్రాప్ చేస్తా. రే, నెక్స్ట్ పండగకైనా ఒక 2 రోజులు ఉండేలాగా రారా. మరీ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినట్టుంది. ట్రై చేస్తారా? సరే, బస్సు వచ్చేస్తుంది. అన్నీ ప్యాక్ చేసుకున్నావుగా? అన్నీ పెట్టుకున్నా, వెళ్ళొస్తా. బాయ్.